హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఏపీలో ఆదివారం రోజున ఏ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలో ఆదివారం రోజున పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ముఖ్యంగా ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర బీహార్ నుండి జార్ఖండ్ మరియు గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. ఇక మరోవైపు దక్షిణ ఒడిశా మరియు దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతుంది. ఇక ఉత్తర లక్షద్వీప్ ప్రాంతం నుండి ఉత్తర కేరళ, దక్షిణ అంతర్గత కర్ణాటక మరియు ఉత్తర తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్న ద్రోణి అయితే కనుక కొనసాగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువటి రూపావరణంలో నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలి వీస్తున్నాయి. వీటి ఫలితంగానే ముఖ్యంగా ఇవాళ చూసుకున్నట్లయితే కనుక ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ జిల్లాల్లో అయితే కనుక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని చోట్ల జల్లులు పడే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన మెరుపులు సంభవిస్తాయని తెలిపింది. బలమైన గాలులు అయితే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక రాబోయే 5 రోజులు చూసుకుంటే కనుక మేఘావృతమైన వాతావరణము, పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే తెలిపింది. ఇక ఆదివారం రోజు చూసుకుంటే పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని అయితే తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. ఇక మిగిలిన జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని, ఉరుములు, ఈదురుగాలు వీచే సమయంలో ప్రజలు చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడకూడదని, సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున బోట్లు ఉపయోగించే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అయితే సూచించింది. సో చిన్న బోట్లు ఉపయోగించే వారైతే కనుక అప్రమత్తంగా ఉండాలని అయితే తెలియజేసింది అనమాట. సో ఇది వీడియోలోని ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.